దేవుని వాక్యములోనికి మనం వెళదాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతూ తెలియపరచినటువంటి మాటలు, నీవు అభివృద్ధి పొందాలి అంటే, నీవు ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే నీకేది అవసరమో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఎలీఫజ్ ద్వారా దేవుడు మాట్లాడిన మాట. ఈరోజు ఎవరమైనా ఏం కోరుకుంటామయ్యా అంట, చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కావాలని, సంపాదిస్తూ ఉన్న ఆదాయంలో పెరుగుదల కావాలని, ఎదగాలని, అభివృద్ధి చెందాలనే ఆశపడుతూ ఉంటాం. దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఎవరు కూడా వస్తూ ఉన్న జీతానికన్నా తక్కువ జీతం వచ్చిందనుకో ఆనందపడరు, వేదన పడతారు. సహజంగా మానవుడు అనబడిన వాడు ప్రతివాడు కూడా జయాన్ని వెతుక్కుంటూ లేదా అభివృద్ధిని వెతుక్కుంటూ ఆశీర్వాదము కొరకే తన అడుగులు వేస్తాడు. అయితే లేఖనం, పరిశుద్ధాత్మ దేవుడు నీవు అభివృద్ధి పొందాలి అంటే కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలు ఆయన ఉంచడం జరిగింది. అనేక పర్యాయాల్లో ఆ పద్ధతి తెలియక ఆ ప్రయాణం కఠినమైనదిగా మారి వేదనను నింపేదిగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఒక రైల్లో బస్సు ఎక్కుతూ ఉన్నాం అనుకుందాం. ఎక్కడ దిగాలో తెలిస్తే టెన్షన్ లేదు. ఎక్కడ దిగాలో తెలిస్తే టెన్షన్ లేదు. లేదా ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే, నీవు ఇక్కడ నుంచి సింగపూర్కి ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఫ్లైట్లో ఎక్కా. జర్నీ 3 గంటలు 4 గంటలు అన్నారు. ఖచ్చితమైన సమాచారం ఉంది నీకు, 4 గంటల్లో పలానా ప్రాంతంలో నేను దిగుతాను. ఇది ఎవరి డబ్బులతో కొన్నావయ్యా అంటే, నీ డబ్బులతోనే కొనుక్కున్నా. ఇది మొదటి ప్రయాణం. ఇప్పుడు ఈ ప్రయాణం ఎలా ఉంటుందయ్యా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మొదటిసారి ఎక్కాం కదా. ఆ ఎయిర్ హోస్టెస్ మాటికి వచ్చి ఆ జ్యూస్ ఇచ్చినప్పుడు, ఆ స్నాక్స్ ఇచ్చినప్పుడు, అరే భలే ఉంది, ఆకాశంలో కూర్చొని తింటున్నాం అని సంకల్పం కొట్టుకుంటాం. అంతేకాదు, ఆ విండో పక్కనే సీట్ వస్తే బాగుంటుంది. ఆ మేఘాల మధ్యలో నుంచి వెళ్తా ఉంటే అది వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, స్టేటస్ లో పెట్టవచ్చు. అది చాలా సంబరంగా ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే నీవు వెళుతూ ఉన్నటువంటి గమ్యం ఏంటో నీకు తెలిసినప్పుడు. అదే సమయంలో ఎవడో నిన్ను కిడ్నాప్ చేశాడో, విమానంలో ఎక్కించాడో, ప్రయాణమై వెళ్తా ఉన్నావు, విమానంలోనే ఉన్నావు. ఇప్పుడు ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుందా? బయట మేఘాలు వచ్చినాయా లేవో ఫోటో తీసుకుంటామా? అమ్మా వీడు ఎప్పుడు వదులుతాడో, బ్రతుకుతామో లేదో, ఈ విమానం ఎక్కడికి తీసుకెళ్తున్నాడో. ఇద్దరు ఉన్న దేనిలో అయ్యా అంటే విమానంలోనే. కానీ ఒకడేమో ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాడు, మరి ఒకడు బాధను అనుభవిస్తా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే వీనికి ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలుసో, వీనికి ఏం తెలియదయ్యా అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నానో తెలియదు. ఈనాడు అనేక మంది ఎదగాలనుకుంటూ ఉన్నారు, ఆశీర్వదింపబడాలనుకుంటూ ఉన్నారు. కానీ ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందో తెలిసింది కొందరికే. వారు సంతోషంగా ఉన్నారు. తెలియని వారు వేదనలకుండా వెళుతూ ఉన్నారు. ఉదయకాలం
ఏది ఉంటే నీవు అభివృద్ధి చెందుతావో, ఏది ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదమో, ఒక 3 కార్యాలను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొదటిగా చదవబడినటువంటి యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, నీవు అభివృద్ధి పొందేదవో. నీవు అభివృద్ధి పొందాలి అంటే మొదటిగా ఏం చేయాలి అంటే, సర్వశక్తుల వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. అంటే నీ గుడారములో, నీ ఇంటిలో ఏముండకూడదయ్యా అంటే దుర్మార్గత ఉండకూడదు. ఈ దుర్మార్గతను ఇంకొక రకంగా చూడగలిగినట్లయితే అపవిత్రత ఉండకూడదు. నీలో ఏముండకూడదయ్యా అంటే నీ ఇంటిలోనో నీ వ్యక్తిగత జీవితంలోనో అపవిత్రత ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా అంటే నీవు ఆరాధించే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు అని పిలువబడుతూ ఉన్నవాడు, పొగడబడుతూ ఉన్నవాడు, ఆయన వలె నీవు ఉండాలని కోరుకున్నవాడు. కాబట్టి నీలో ఏముండకూడదయ్యా అంటే అపవిత్రత ఉండకూడదు. అపవిత్రత అనబడినది నీలో ఉండకూడదు. అనేక పర్యాయాలు మనకు వాక్య జ్ఞానం ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది, కానీ పరిశుద్ధమైన జీవితం ఉండదు. ఎందుకయ్యా అంటే మన చూపులను మన ఆధీనంలో ఉంచుకోలేం. వేటినో చూస్తాం, దానిని బట్టి పాపములో పడిపోతూ ఉంటాం. హృదయంలో ఏదో ఒక ఆలోచన, ఆ ఆలోచన మనలను ఆ పరిశుద్ధత నుండి, ఆ పవిత్రత నుండి పాడు చేసేదిగా ఉంది. నువ్వు పాపం చెయ్యక్కల్లా, నీ హృదయంలో నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచితేనే నువ్వు వ్యభిచరించినట్లు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నీ తలంపులో నీవు ఆలోచించిన అది ఏమి అవుతాయా అంటే నీ పవిత్రతను పాడు చేసింది. చాలా మంది మీరు అందరూ కూడా 10 మందికి తప్ప మిగిలినంతా యవనస్తులే. ఈ యవన కాలం పవిత్రతను కాపాడుకునడం చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకయ్యా అంటే ఎటు చూసిన పాపము ప్రబలిన ప్రాంతాలలో, దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ యవన ప్రాయములో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ పవిత్రతను కాపాడుకోవాలి. అది మాట చేతనో, చూపు చేతనో, హృదయపు ఆలోచనల చేతనో, అది ఏదైనా నీ పవిత్రత ఎప్పుడైతే కాపాడబడిందో నీవేమవుతావయ్యా అంటే అభివృద్ధిలోనికి వస్తావు. అదే యోబు గ్రంథంలో బిల్దాదు అనబడినటువంటి మరి ఒక స్నేహితుడు మాట్లాడతాడు. 8వ అధ్యాయానికి వస్తే 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మొదట కొంచెమే ఉన్నదేమో, ఈ దినం నీ స్థితి అల్పమైనదేమో. నీ పవిత్రతను కాపాడుకునుట ఈ దినము నుండి నీవు ప్రయత్నించినను నీ ముగింపు ఎలా ఉండబోతూ ఉన్నదయ్యా అంటే మహాభివృద్ధి. అభివృద్ధి కాదు, మహాభివృద్ధి. నీవెక్కలేనంత ఎత్తైన స్థలంలోకి ఎక్కించగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తూ ఉన్నావు. నీవు ఊహించినటువంటి ఆశీర్వాదాలను ఇవ్వగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తూ ఉన్నావు. ఆయన సర్వమును చేయగలిగిన వాడు నీ దగ్గర నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నది. నీవు పవిత్రుడవో పవిత్రురాలవై ఉండాలి. నీ పవిత్రతను కాపాడుకోవాలి. నీ మాట చేతనో, చూపు చేతనో, క్రియల చేతనో నీ పవిత్రతను పాడు చేసుకునకూడదు. ఆయన అంటా ఉన్నాడు 6వ వచనంలోని 2వ లైన్లో నిశ్చయముగా
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆయన చూపిస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఆ పవిత్రతను కాపాడుతున్నప్పుడు, ఆ పవిత్రతను నీవు జాగ్రత్తగా కాల్చుకున్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ నీ మీద ఉంటుంది ఆయనది. అప్పుడు నీవు నీ నీతికి తగినట్లుగా నీవు ఏ భక్తి అయితే చేసావో ఆ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో వర్ధిల్ల చేయను. అనేక పర్యాయాలు ఆశీర్వాదం కావాలని ఆశిస్తూ ఉంటాం, మంచిదే. ప్రయత్నిస్తూ ఉంటాం, మంచిదే. వారంలో 7 రోజులు పని చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవునితో, ఆయన మాత్రమే ఆశీర్వదించువాడు, ఆయనతో నీ సహవాసం ఎట్లున్నది? ఆయన రూపులోనికి నీవు మార్చబడ్డావా? ఆయన కలిగినటువంటి ఆ పవిత్రత నీలో ఉన్నదా? పరీక్షించుకొనవలసిన భారమై ఉంటున్నా. అనేక పర్యాయాలు పొరపాటు చేసేస్తాం. ఆ పొరపాటులో నుండి బయటకు రావటానికి అనేకమైనటువంటి వాటిని జరిగిస్తూ మన పరిశుద్ధతను, పవిత్రతను పోగొట్టుకునే వారంగా ఉన్నాం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ పవిత్రతను కాపాడుకుంటావో ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడో నీకు మహాభివృద్ధిని కలుగ చేస్తాడు. ఉదాహరణకు మనం గమనిస్తే ఆది కాండములో 39వ అధ్యాయములో 7వ వచనాన్ని ఒక్కసారి చదివితే, యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఆ తర్వాత మాటలు వరుసగా చదువుకుంటే నాకంటే పైవాడు ఎవడునా లేడు. ఆ ఇంటికి టాప్ మోస్ట్ లీడర్ ఎవరయ్యా అంటే యోసేపు గారే. ఆ ఇంటిలో ఏదైనా చేయడానికి అధికారం అన్నది యోసేపుకు. యజమానురాలు కూడా ఆ పాపము చేయటానికి సహకారిగా మారింది. కానీ యోసేపు అంటా ఉన్నాడు, నీవు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనే విధంగా ఇతని దుష్కార్యము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపము కట్టుకోలేదనని తన యజమానుని భార్యతో, నేను దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, నిర్మోహమాటంగా చెబుతా ఉన్నాడు. అమ్మా అది పాపం, అవకాశం ఇచ్చావు. అప్పటికి యోసేపుకు వివాహం కాలేదు, చక్కని యవ్వన ప్రాయములో ఉన్నాడు. ఆ ఐగుప్తు అధికారి యొక్క భార్య హృదయాన్ని ఆకర్షించాడు. అంతటి అందగాడు, రూపసి. అయినప్పటికీ తన పవిత్రతను కాపాడుకోవటానికి దేవునికి వ్యతిరేకమైన కార్యము నుండి పారిపోయిన వారిగా ఉంటూ ఉన్నాడు. మరి నీవు నీ పవిత్రతను కాపాడుకోవటానికి పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నావా, రాజీ పడుతూ ఉన్నావా? ఆలోచించుకోవాలి. ఒకవేళ రాజీ పడుతూ ఉన్నటువంటి జీవితం జీవిస్తూ ఉంటే అభివృద్ధి అన్నది అది పగటి కళ వంటిదే తప్ప ప్రత్యక్ష జీవితంలో దానిని చూడలేవు. ఎప్పుడైతే నీ పవిత్రతను కాపాడుకుంటావో నీకు మహాభివృద్ధిని నా ప్రభువు కలుగ చేస్తాడు అని అనటంలో సందేహము లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీవెంతైతే భక్తిగా ఉన్నావో, నీవెంతైతే నీతిగా ఉన్నావో, నీవెంతైతే యథార్థంగా ఉన్నావో అంతగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అంతగా నీ స్థలాన్ని
వర్ధిల్ల చేస్తాడు. మనం ఏదైతే విచ్చుతూ ఉన్నామో అదే పంటను కోస్తాం. నీతియుక్తమైన జీవితం జీవిస్తే ఆ పరిశుద్ధుని చల్లని చూపు మన మీద ఉంటుంది. మన సరిహద్దులు విస్తరింపబడతాయి అనటంలో సందేహం లేదు. ఉదాహరణకు మనం గమనిస్తే హిజ్కియా అనబడిన రాజు ఉన్నాడు. ఆయన ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నా దయతో జ్ఞాపకం చేస్తా. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి చెప్పలా. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, నీ ముందు ఎలా ఉన్నానో, ఎటువంటి భక్తిని చేశానో, ఎటువంటి నీతిని జరిగించానో దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడంటే ప్రభు అన్నాడు. నిన్నన్నాడు దేవుడు, చనిపోతున్నావు హిజ్కియా, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఆ ప్రార్థనను వినే నీవు కన్నీరు విడుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. 3వ దినమున నీవు యెహోవా మందిరములకు ఎక్కిపోవుదువు, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చెదను. హిజ్కియా యొక్క నీతి ఏం చేసిందయ్యా అంటే, చనిపోవలసిన వానికి మరి 15 సంవత్సరాల ఆయుష్ను దాయించేసింది. కీడు దేవుడు అనుమతించాడు, చనిపోవటానికి ఆయన అనుమతించాడు. కానీ అనుమతించిన దేవుని హృదయాన్ని మార్చింది ఏంటయ్యా అంటే హిజ్కియా యొక్క నీతి, హిజ్కియా యొక్క ప్రవర్తన, హిజ్కియా యొక్క పరిశుద్ధత. నీ ఇంటి మీదకి, నీ వ్యక్తిగత జీవితం మీదకి వస్తూ ఉన్న కీడు కూడా నీకు మేలుగా మార్చబడాలి అంటే నీవు పవిత్రతను కాపాడుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆ కీడును కూడా నీకు మేలుగా మార్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలయ్యా అంటే పవిత్రతను కాపాడుకోవాలి. అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా నీవు నీ పవిత్రతను కాపాడుకోవాలి. రెండవదిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యుల వలె నడుచుకునేవారు కారా. ఏముండకూడదయ్యా అంటే ఆయన సంబంధులు అనబడిన వారిలో అసూయ కలహము ఉండకూడదు. మన వాళ్ళలో ఉండే పెద్ద జబ్బు ఏంటంటే అంటే వాడేదో బ్యాంకులో పెట్టుకుని ఒక సెంటు స్థలమా 100 గజాల ఇల్లు కొనుక్కుంటాడు. అన్నది సొంత డబ్బులతో కాదు, ఆ బ్యాంకుడు ఇచ్చాడు జీతాన్ని చూసి దాన్ని బట్టి కొనుక్కుంటాడు. దాన్ని చూసి అసూయ పడుతూ ఉంటారు. సహజంగా మన దగ్గర అది లేదనుకో, పక్కింటోడు కొన్నాడు అనుకో, ఇంట్లో ప్రారంభమైతే వాళ్ళు చూసావా 32 ఇంచెస్ తెచ్చారు, మనది ఇంకా 16. ఆయన జీతం నీకన్నా తక్కువ, కానీ ఆ లావిడ్ని ఊటీకి తీసుకెళ్ళాడు, నీకన్నా జీతం తక్కువే. ఎందుకు వస్తాయి ఈ మాటలంటే వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేకపోయా. అసూయ ఇది ఏం ఉండకూడదు, ఇది ఎవరిలో ఉండకూడదయ్యా అంటే విశ్వాసిలో ఉండకూడదు, విశ్వాసిలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా అంటే ఈ అసూయ ఉన్నదనుకో ఆ జీవితం తెగులు పట్టిన చెట్టు వంటిది. వ్యవసాయం తెలిసిన వాళ్ళకి ఏదైనా ఒక చెట్టుకి ఒక తెగులు పట్టింది అనుకుందాం, పంట అది ఇవ్వవలసిన మోతాదు కన్నా ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా? తక్కువ ఇస్తుంది. ఎందుకయ్యా కారణం అంటే దానికి ఏముంది, తెగులు వచ్చింది.
ఈ అసూయ కూడా నీ జీవితానికి ఏంటయ్యా అంటే తెగులు వంటిది. దీన్ని ఇది తెగులురా మనకు ఉండకూడదు అని వెంటనే మందు కొట్టాడు అనుకో రైతు, ఆ కొంచెం పంట నా చేతికి వచ్చింది, ఎవరే వచ్చినంత వచ్చిందిలే అని వదిలేశాడు అనుకో, ఆ ఉన్న 4 పూతల్ని, ఆ 4 పిందెలను కూడా ఏం చేసింది, ఈ తెగులు తినివేస్తుంది. ఆఖరికి ఏమైతాయా అంటే ఆ చెట్టు చనిపోతుంది. తెగులు వలన ఆ చెట్టు చనిపోతుంది. విశ్వాస జీవితానికి కూడా ఈ అసూయ అనబడినది ఒక తెగులు వంటిది. ఇప్పుడు కనిపించదు, 4 ఆకులు రాలినట్టుంటాయి, రేపు ఒక కొమ్మ ఎండినట్టుంటది. ఆఖరికి ఎక్కడికి నడిపించిందయ్యా అంటే నీ ఆత్మీయ మరణానికి నడిపించింది. వాక్యములో అపోస్తలుడైన పౌలు అంటాడు, నీకు కలిగిన దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏ స్థితిలో అయితే నీవు ఉన్నావో అది నా ప్రభువు చిత్తం, దానిలో మార్పు లేదు. ఈరోజు చిన్న స్థితిలో ఉన్నావో, గొప్ప స్థితిలో ఉన్నావో, నీ స్థితిని బట్టి స్తుతించు. ఎందుకయ్యా అంటే నీకన్నా దారిద్ర్యములో అల్లాడిపోతూ ఉన్నవారు కోట్ల మంది ఉన్నారు, తెలుసుకోలేదో? నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, అందులో బట్టి స్తుతించు. డబుల్ ఎంబీఏలు చేసి చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు, ఇంకా పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. నువ్వేదో జ్ఞానివని కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది, నీకు ఇచ్చిన దానిని బట్టి తృప్తి చెందటం నేర్చుకో. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన స్తుతించడం నేర్చుకో. అంతేకాని పక్కింటోడి కదా ఉందే, ఎదురింటోళ్ళు తెచ్చారు, ఆ అక్క కొత్త స్టైల్ అంట, నెక్లెస్ కూడా కొందే, ఎవరి ఇచ్చాడు కొందే, నీకు కూడా ఇద్దరు బాగుంది. అంతేగాని ఆమె కొందే అవసరమా ఆమెకి? ఏమో చెప్పింది. నేను ఒక 6 నెలల క్రితం కొత్త ఫోన్ కొనుక్కున్నా, 70,000 రూపాయల ఫోను. ఎట్ట కొనుక్కున్నాను అంతా నాకు తెలుసు. ఊరికి వెళ్ళా షోరూమ్కి, వాడు ఏదో ఐడిఎఫ్సి వాడు నెలకు 5,000 కట్టరా బాబు 12 నెలల్లో ఫోన్ ఇస్తానన్నాడు. ఇదేదో బాగుందని తెచ్చుకున్నా, ఎందుకంటే ఆ బ్రాండ్కి నేను అలవాటు పడిపోయా. ఒక ఆయన అన్నాడు నాతోనే, అవసరమండి అంత ఫోన్ మనకి, అవసరమండి అంత ఫోను మనకి, నేనేమన్నా డబ్బులు అడిగాను నేను ఫోన్ కొనుక్కుంటానని. ఎందుకు వస్తాయి ఈ మాటలంటే అసూయతో, అసూయ చేత ఎదుటి వారి ఎదుగుదలను చూడలేక విశ్వాసకి అది తగదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో 106లో 16, 17 వచనాలు, వారు మోషే యందును అహరోను యందును అసూయపడిరి. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగమునకు పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు. వీళ్ళ మీద ఏం చేశారయ్యా అంటే కొందరు అసూయపడ్డారు. ఎందుకయ్యా అంటే ఏం చెప్పినా మోషే గారే చెబుతా ఉన్నాడు, లేకపోతే ఆ అహరోను చేత చెప్పిస్తున్నాడు. మేము కూడా ఐగుప్తు నుంచేగా వచ్చింది, వాళ్ళతో పాటేగా నడిచింది, వాళ్ళతో పాటేగా అన్ని చేసింది, మాకు మాత్రం ఏం చేయట్లా, అవకాశం ఇవ్వట్లా అని అసూయపడ్డారు. ఎవరయ్యా వీళ్ళంటే దాతాను, అబీరాము. ఆ 17వ వచనంలో చదివితే భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దైవజనుడైనటువంటి నాయకుడైనటువంటి మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా అసూయపడ్డారో భూమి నెరవేర్చెను అంటే భూమి చీల్చబడింది, భూమి బ్రద్దలైంది. ఆ బ్రద్దలైన ఖాళీ భాగంలోనికి దాతాను,
అభిరాము గుంపు. అభిరామ్ వెనక ఒక బ్యాచ్ ఉంది. అన్నా నేను పట్టించుకోవట్లేదు, మోషే గారు పక్కన పెట్టేశాడు అని భజన చేసే గుంపు ఒకటి ఉంది. ఈ గుంపు కూడా ఏమైందయ్యా అంటే భూమిలో కలిసిపోయింది. అసూయ అనబడినది నీ పతనానికి పునాది వంటిది. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. నీలో ఏముండకూడదయ్యా అంటే అసూయ అనబడినది ఉండకూడదు. అసూయ అనబడినది నీలో ఉంటే అది చెట్టుకు చెదలు పట్టినట్లే నీ జీవితాన్ని కొంచెం కొంచెం కొంచెంగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ అభివృద్ధిని నాశనం చేస్తుంది. నీకు కలిగి ఉన్న దానిని బట్టి ప్రభువును స్తుతించటం నేర్చుకో, తృప్తి కలిగి ఉండు. దేవుడు నీకేం చేస్తాడు అంటే ఆ రీతిగా ఉండగలిగితే మహాభివృద్ధిని కలుగ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. చలవా మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియా చేయును కదా. మీరేం కాకూడదయ్యా అంటే అతిశయపడకూడదు. నీకున్న స్థితిని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న తలాంతును బట్టో ఇవేం కాకూడదయ్యా అంటే అతిశయపడకూడదు లేదా హెచ్చించుకొనకూడదు. అనేక పర్యాయాలు అనేక చోట్ల అనేక మంది దగ్గర మనం వింటా ఉండేటువంటి మాటలు, నేను లేకపోతే, నేను రాకపోతే, నేను మాత్రమే చేయగలను, నేనుంటే ఇట్టుండేది కాదండి పరిస్థితి, నేనుంటే ఇట్టుండేది కాదు. ఏంటయ్యా అంటే వారిని వారు గొప్ప చేసుకోవాలి. వారిని వారు గొప్ప చేసుకోవటాన్ని బట్టి 10 మంది వారిని పొగడాలి. ఈ మాటలనే క్రైస్తవ సమాజంలోనే కానీ బయటే కానీ మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారే ఈ విషయంలో స్పష్టమైన మాట చెప్పారు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అంటే విశ్వాసిలో ఏముండాలి అంటే తగ్గింపు ఉండాలి. నీవు ఎప్పుడునో అతిశయపడకూడదు. ఒకరోజు అమెరికాలో ఒక బ్యాంక్కి ఒక ముసలాం వచ్చింది. ఒక పెద్ద లైన్ ఉంది ఆ కౌంటర్ దగ్గర క్యాష్ విత్డ్రా చేసుకోవటానికి. కౌంటర్లో ఒక యవనస్తురాలు ఉంది. వచ్చిన వారి ఆ యొక్క డ్రాఫ్ట్ చెక్ తీసుకుంటుంది, ఆ అమౌంట్ తీసిస్తా ఉంది. ఈ తల్లి వంతు వచ్చింది, వృద్ధురాలు చెక్ ఇచ్చింది. ఎంత అయ్యాలి అంటే $100. వారి దృష్టిలో అది చాలా చిన్న అమౌంట్. వెంటనే ఆ కౌంటర్లో నాకు చెప్పింది, ఏమ్మా $100 కోసమా ఇక్కడికి వచ్చావు? కింద ఏటీఎం ఉంది, బయట ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేసుకొని వెనకాల చాలా మంది ఉన్నారు, మాకు సమయం లేదు, వెళ్ళి బయట తీసుకో అంది. వెంటనే ఈ తల్లి తన బ్యాంక్ బుక్ ఇచ్చింది. అమ్మా నా అకౌంట్లో ఎంత ఉందో చూడు అని అంది. నా అకౌంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ చూడమ్మా అని అంది. నేను అదంతా విత్డ్రా చేసుకుంటాను, ఎంత ఉందో చూడు అని అంది. వెంటనే ఆ యవనస్తురాలు ఆమె ఉద్దేశంలో ఎదురు వ్యక్తి ఎవరయ్యా అంటే అల్పురాలిగా ఎంచింది. ఇప్పుడు ఆ బుక్ తీసుకుని చూడంగానే ఆ తల్లి అకౌంట్లో $3 కోట్ల ఉన్నాయి. ఈ పెద్ద అంది, అమ్మా నా డబ్బు మొత్తం నాకు ఇచ్చేసి అని అంది. ఇప్పుడు సీట్లో కూర్చున్నాం, లేచింది బయటకు వచ్చి, అమ్మ ఇప్పటికిప్పుడు $3 కోట్ల అంటే బ్యాంకులో లేవు,
రేపు ఇదే సమయానికి రండి, మేము సిద్ధం చేసి ఇస్తాం. ఈ పెద్ద అడిగింది, సరే ఇప్పటికిప్పుడు ఎంత ఇవ్వగలరు? 30,000 అయితే ఇవ్వగలం. సరే ఇవ్వమందే. ఇందాకేమో $100 రాసేసరికి బయటికి వెళ్ళి ఏటీఎంలో తీసుకోమందే. తక్కువగా చూసిందే. కానీ ఇప్పుడు 30,000 ఇస్తున్నప్పుడు కౌంటర్లో నుంచి బయటకు వచ్చి, అమ్మ ఇదిగోమ్మని 30,000 అని గౌరవంగా ఇచ్చింది. ఈ పెద్దమ్మ చాలా తెలివి కలిగినామా. దానిలో నుంచి ఒక్క నోటును తీసుకొని తన బ్యాగ్లో పెట్టి మిగిలిన $29,000 ఇచ్చి, అమ్మా డిపాజిట్ చెయ్యమ్మా అందే. ఎదుటి వాణిని చూసి తక్కువగా ఎంచి తక్కువగా మాట్లాడుతూ నువ్వేదో గొప్పపడమని హెచ్చించుకుంటున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. ఒక రచయిత అన్నాడు, ఏ పుస్తకాన్ని కూడా దాని అట్టను చూసి అంచనా వేయద్దు. ఏ పుస్తకాన్నైనా అట్టను చూసి అంచనా వేయద్దు. నీ ప్రక్కన కూర్చున్నవాడు నీకన్నా తక్కువ వాడేమో. విశ్వాసిగా సంఘములో నీవు సమము, సంఘములో నీవు సమము. కొంతమంది మాట తీరు గమనిస్తే కొంచెం ఒక స్థాయిలో ఉన్నవాడితో మాట్లాడేటప్పుడు ఆ తీరు వేరుకుంటుంది. వానికన్నా తక్కువగా ఉన్నవారితో మాట్లాడేటప్పుడు తీరు వేరుకుంటుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వేం కాకూడదు, అతిశయించకూడదు, లేకపోతే గర్వించకూడదు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయములో 16వ వచనానికి వస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎవరి గురించి చెబుతూ ఉన్నాడయ్యా అంటే, ఉజ్జియా అని చెప్పబడిన రాజుల గురించి చెప్పబడిన మాట. ఇతని యొక్క రాజ్యములో ఇతడు కలిగి ఉన్నటువంటి మంది మార్బలం ఎంతయ్యా అంటే, ఆ 9వ వచనములోన 8వ వచనములోన అంటాడు, 3,07,50,000 మంది యుద్ధము చేయగలిగిన సైన్యము వాని కింద ఉండేను. 5,07,50 మంది ఏం చెబితే చేసేవాళ్ళు ఉన్నారు. ఇది చూసుకొని ఏమైందయ్యా అంటే, ఉజ్జియాకి కొంచెం గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, తర్వాత వచనంలో మందిరములో ధూపము యాజకుడు వేయాలి, కానీ రౌద్రముతో ఆవేశముతో ఆ ధూపమును తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో యాజకుడు చేయవలసిన పనిని ఉజ్జియా చేశాడు. ఈ ఉద్దేశం ఏంటయ్యా అంటే, రాజ్యంలో ప్రతి వాడు నా మాట వింటున్నాడు. లోపలికి వెళ్ళి యాజకుడు ఏం చేస్తాడో నాకు తెలుసు, కాబట్టి యాజకుడు చేసేది నేను చేస్తానని బయలుదేరాడు. వెళ్ళి చేసాడు, బాగానే ఉంది. అయితే అక్కడ యాజకులు చూచుండగానే వాని నొసట కుష్టము కలిగిన. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. సౌలు సమూయేలు ఆగమన్నాడు 7 దినాలు, ఆగలేకపోయాడు. జనులు మాట్లాడుకున్నట్టు గమనించి వారు వెళ్ళిపోతారేమోనని మనుష్యులను సంతోష పెట్టుట కొరకు బలి అర్పించడానికి బయలుదేరాడు. దేవుడు అన్నాడు, రాజ్యమును నీ యొద్ద నుంచే తీసేస్తాను. నాకెందుకో పాత నిబంధనలో దేవుని కార్యాలు చాలా ఇష్టంగా ఉంటాయి. ఎందుకయ్యా అంటే, ఒకడేదన్నా చేస్తే ఎమ్మటే ఉండేది యాక్షన్కి రియాక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి కృపతో మనల్ని కాపాడుతున్నందుకు ఇప్పుడు ఏం లేకుండా పోయిందయ్యా అంటే, ఆ భయం లేకుండా పోయింది. భయం లేకుండా పోయింది. ఒక అబద్ధం ఆడంగానే మూతి ఎట్ట తిరిగింది అనుకో,
మాట్లాడతామా? గబాల దొంగతనం ఎంత పట్టుకుంటామనుక ఆ చెయ్యి ఇరిచారనుక, ఈ చెయ్యన్నా ఉంటే చాలరా బాబు, బతికితే పెద్దోళ్ళు అంటారు, బలుసాకైనా తిని బతకొచ్చు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే పాపం చేస్తా పట్టుబడితే రాళ్ళతో పట్టమన్నాడు, లేదా ప్రతిదానికి శిక్షలు విధించాడు మోషే ధర్మశాస్త్రం వల్ల. ఇప్పుడు లేకపోయేసరికి ఏమైంది? భయమో సనగిలిపోయింది. ఏం మాట్లాడుతూ ఉన్నామో అర్థం కావట్లా, ఏం చేస్తూ ఉన్నామో అర్థం కావటంలా. మనల్ని మనం ఏమనుకుంటూ ఉన్నామయ్యా అంటే మా అంతటి వారు లేరు. అది భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, దైనందిన జీవితంలో కానీ నువ్వేం కాకూడదయ్యా అంటే అతిశయ పడకూడదు. పెద్దోళ్ళు అన్నారు, తాళం దన్నేవాడు ఉంటే తలం దన్నేవాడు ఇంకోటి ఉంటాడు. నువ్వు గంటే పాత్రం చేసేదే 2 గంటలు చేసేవాడు ఉన్నాడు, 3 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 6 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు 1 గంట చేసి సంకలు కొట్టుకుంటే నా అంత రోడ్డు లేడంటే ఇంకా ఆయన ఏమనాలి? అర్థమవుతుందని చెబుతుంది. నువ్వేం కాకూడదయ్యా అంటే నీకు కలిగి ఉన్నదో ఆయనే బట్టి అతిశయ పడకూడదు. అది నీ అభివృద్ధికి ఆటంకం. జాగ్రత్తగా గమనించాలి. ఏముండకూడదయ్యా అంటే నీ అభివృద్ధిని ఆటంకపరిచేయి ఏంటయ్యా అంటే మొదటిగా పవిత్రత. అపవిత్రత నీలో ఉంటే అభివృద్ధికి ఆటంకం. కాబట్టి ఈ పవిత్రతను కాపాడుకోవాలి. రెండవదిగా అసూయ పడకూడదు ఇతరుల మీద. నువ్వు గంజి నీళ్ళే తాగుతుండొచ్చు ఇంట్లో, అందును బట్టి దేవుడికి స్తుతించాం. ఎందుకయ్యా అంటే ఆ గంజి నీరు లేక ప్రాణాలు విడుస్తూ ఉన్నవారు అనేకులు ఉన్నారు దేశంలో, తెలుసుకోలేదు. నేను ఈ స్థితిలో ఉంచడాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు, అంతేగాని ప్రక్కవాణిని చూసి అసూయపడద్దు. అది నీకు కీడే కానీ మేలు కాదు. మూడవది అతిశయపడకూడదు. నీవున్న స్థితిని బట్టో, నీకు కలిగిన జ్ఞానాన్ని బట్టో, నీకున్న విద్యను బట్టో, నీకున్న ధనమును బట్టో, నీకున్న భక్తిని బట్టో నువ్వేం కాకూడదయ్యా అంటే అతిశయపడకూడదు. ఈ 3 కార్యాలను నువ్వు నేర్చుకోగలిగితే నేనేం చేస్తాడయ్యా అంటే ఆయన మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. అభివృద్ధి నీ జీవితంలో చూస్తావు. అది భాగ్యము దేవుడు మనకించులాగున. తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా రాజ్య అయ్యా, మేము అభివృద్ధి చెందుటకు ఏమి అవసరమో మాతో మాట్లాడావు. మేము పవిత్రతను కాపాడుకునే వారముగా అసూయ పడక అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకునే వారముగా అయ్యా, మమ్మల్ని మార్చమని చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఇది వినా ఆశీర్వాదం మేలులో అయ్యా కృపరించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.